హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. 'సలారు' చిత్రంతోటి బహుశా రికార్డ్ బ్రద్దలవుతుంటే బాక్స్ ఆఫీసులు కొల్లగొట్టిపోతుంటే అందరికీ మనసు ఉల్లాసంగా ఉంది. కానీ ఒకాయనకు మాత్రమే గుండెల్లో గుణపం దిగింది. అతని మెదళ్ళ మీద బండరాయిలు పడుతున్నట్టుంది. అందరూ చీ, తూ, ఫు అని ఊస్తున్నటువంటి ఫీలింగ్‌లో ఉన్నాడేమో సదరు వేణుస్వామి. ఎందుకంటే 'సలార్' చిత్రం ఫ్లాప్ అవుతుంది. ఆయన 'ప్రభాస్‌కి కెరియర్ అంతా అయిపోయింది. ఏమి లేదు. అతను ప్రొడ్యూసర్స్ కూడా జాతకం చూయించుకోవాలి అన్న రేంజ్‌లో చెప్పి నేనెక్కడ చెప్పాను ఇప్పుడు 'సలార్' చిత్రం ఫెయిల్ అవుతుందని. నేను చూడు మా భార్యతో చెప్పాను భోజనం చేస్తున్నప్పుడు 'సలార్' చిత్రం తోటి అది యావరేజ్‌గా నడుస్తుంది. కానీ ఆయన ఆరోగ్యం బాగుండదు. సినిమా ఫ్లాప్ అని నేను చెప్పలేదు. చూడు ఆయన ఆరోగ్యం పడిపోతుందని. ఆరోగ్యం పడిపోవడం నువ్వు చెప్పడం ఏంట్రా? డాక్టర్ చెప్పాలి కదా! డాక్టర్ కదా హెల్త్ సర్టిఫికేట్లు ఇవ్వాల్సింది. మీరేం చెప్పడం ఏంటి? ఇంకొకటి అన్నం తినడం భార్యకి చెప్పినప్పుడు సాక్ష్యం ఉండదని నా ఉద్దేశం. నీ అంతరాత్మ సాక్షిగా చెప్పండి. వీడియోలోకి ఏం చెప్పారు? మీ భార్యతో ఏం చెప్పారో? వీడియోలోనేమో ప్రభాస్ పని అయిపోయింది. కెరీర్ ఎక్కాల్సినంత స్టేజ్ ఎక్కిపోయిండు. ఇక ఆయన చిత్రాలు ప్రొడ్యూసర్ పని అయిపోయిందని చెప్పి. పని అయిపోవడం అంటే సినిమా ఫ్లాప్ అనేగా అర్థం. అంటే హిట్ అయినా కూడా పని అయిపోతదా ప్రొడ్యూసర్ల పని? దాన్ని ఆ ఒక్క భాష చెప్పిన దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం అని అంటారు. దా అబద్ధాన్ని దాచుకునే ప్రయత్నం అంటారు దాన్ని. 'సలార్' హిట్ అవ్వడంతోటి ప్రభాస్ అభిమానులు దాడి చేయడం, ట్రోలింగ్ చేయడంతోటి దాని నుంచి తప్పించుకోవడానికి మళ్ళొక అబద్ధం ఆడుతున్నారు. అదే భార్యతో చెప్పానని. భార్యకి చెప్పడం మాకు చెప్పడం అవుతుందా? అభిమానులకు చెప్పడం అవుతుందా? మీరు ఆల్రెడీ వీడియోలో సాక్షిగా చెప్పినటువంటిది ఏంటి అంటే ప్రొడ్యూసర్స్ కూడా పరిస్థితి ఒక్కసారి జాతకం చూసుకోవాలి అన్నారు. అంటే దాని పరిస్థితి ఏంటి అర్థం? అయిపోయిందనట్టే కదా! అలాంటి అయిపోయినటువంటి ప్రభాసు ప్రపంచ రికార్డు స్థాయిలో తెలుగు చిత్రాన్ని నిలబెడుతూ వేల కోట్ల రూపాయల కలెక్షన్లు చేస్తూ రికార్డు బ్రద్దలు చేస్తూ తన రికార్డులనే తాను బ్రేక్ చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో వేణుస్వామి చెప్పింది అబద్ధమైందని, వేణుస్వామికి ఎక్కడ గిరాకీ పడిపోతుందో, పేరు పడిపోతుందో భయంతోటి దాని నుంచి బయటపడటానికి వక్ర రూపంలో ఈ విధంగా భార్యతో చెప్పాను, ఇంకా నయం గోడతో చెప్పాను అని చెప్పలేదు. నేను కలలో చెప్పుకున్నామని చెప్పలేదు. చాలా సంతోషం అండి. ఇంకా నయం గోడతో చెప్పాను. నేను ఆల్రెడీ అక్కడ ఎదురుగా బాత్రూంలో ఉన్నాను. అప్పుడు గోడకు చెప్పానను. లేకపోతే నేను నిద్దట్లో దిండుకు చెప్పానని చెప్పలేదు. సంతోషం భార్యతో చెప్పామని. మరి భార్య మీకు ఎగనెస్ట్‌గా సాక్ష్యం ఇస్తుందని అనుకోలేం కదా! అందుకనే మీరు భార్యని సాకుగా చెప్పారేమో. సో, ఎనీహౌ మీకు భార్యతో చెప్పినా, నిజంగా చెప్పినా ప్రేక్షకునికి గాని, చూసేవారికి సాక్ష్యం అనేది కావాలి. మీరు వీడియోలో సాక్ష్యంగా అలా చెప్పారు. బహుశా ప్రిడిక్షన్ అని చెప్పండి, లేదా ఒక ప్రాబబిలిటీ అని చెప్పండి. ఎవరు మిమ్మల్ని ట్రోల్ చేయరు. జ్యోతిష్ శాస్త్రంలో జరగవచ్చు, జరగకపోవచ్చు. జ్యోతిష్ శాస్త్రాన్ని అవమానిస్తున్నట్టుగా మీరు మాట్లాడే తీరు, శాస్త్రం పట్ల నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నటువంటి మీ ప్రొడక్ట్స్ అంటే మీరు చెప్పే విధానాలు, అయితే అయితే ఇవతల ఒడ్డు లేదా అవతల ఒడ్డు గెలుస్తారని అదే కేసీఆర్ గారు గెలుస్తారని ఒక ఛానల్‌లో, కేసీఆర్ గారు ఓడిపోతారని ఒక ఛానల్ చెప్పి రెండిటిని కూడా ముందు పెట్టేసి నేను ఇది చెప్పాను, అది చెప్పాను మళ్ళీ ఎందుకు మారిందంటే గ్రహాలు మారాయని చెప్పాడు. గ్రహాలు మారుతుంటే రోజు మారుతుంటే క్షణం క్షణం మారుతున్నటువంటి గ్రహాలు స్థితిగతుల నుంచి మారేటువంటి విధానంలో మరి ముందస్తుగా ఎందుకు ఈ ఫలితాలు చెప్పడం మీరు అంత దానిలో ఇన్వాల్వ్ అవ్వడం మీకెందుకు అనేది ఇక్కడ సర్వత్రా అడుగుతున్న ప్రశ్న. సో, 'సలారు' హిట్ అయింది. మీ జోస్యం బహుశా తప్పు కావచ్చు, లేదా సగమే నిజం కావచ్చు. ఏదైనా సరికి మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే, మీకు కన్సల్టింగ్ ఫీజు కట్టినప్పుడు మాత్రమే ఇతరుల వినియోగదారుని విషయాలు చెప్పాలి. లేదా ఒక హ్యూమన్ పర్సన్ విషయం చెప్పాలి గానీ, పర్సన్‌తో సంబంధం లేని వ్యక్తుల గురించి అడిగినప్పుడు చెప్పడం కన్నా మౌనం వహించటమే ఇంకితం జ్ఞానం. శాస్త్రాన్ని, జ్యోతిష్యాన్ని గౌరవించినట్టు అవుతుంది. నేనెవరినో వచ్చేసి వాడెవరిదో థర్డ్ పర్సన్‌ది అడిగితే మీరేదో తెలిసిన పండితుల్లా చెప్పడం అనేది ఒక థర్డ్ పర్సన్‌ది అలా సీక్రెట్స్‌ని, జ్యోతిష రహస్యాలని చెప్పడం జ్యోతిష్ శాస్త్ర రీత్యా పాపము. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం నేరం కూడా అవి. మీరు చిరంజీవి మనవరాలు గురించి బోర్డులేసి జాతకం చెప్పినప్పుడే మీ మీద ఫోకో చట్టం కేసు పడాల్సి ఉండే అసలు యాక్చువల్‌గా. సో, అంటే ఇతరుల థర్డ్ పర్సన్ విషయంలో చెప్పడం అనేది, జోక్యం చేసుకోవడం, వాళ్ళ విషయాన్ని వెల్లడి చేయడం అనేది చట్టరీత్యా నేరము. జ్యోతిష్ శాస్త్రం
ఒకరి జాతకాన్ని వెల్లడించడం అనేది పాపం. ఈ విషయాలు నైతిక విషయాలు తెలవకుండా మీరు ఈ విధంగా జ్యోతిష్యాన్ని, జ్యోతిశాస్త్ర గమనాలను మీరు బోర్డు మీద, లెక్కల మీద ఏస్తూ ఇతరుల ఫలితాలను చెప్పడం అనేది ఇక నుంచే మానుకుంటారని నా వ్యక్తిగత అభిప్రాయం, రిక్వెస్ట్.